గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, స్టాక్ సజెషన్కి స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి 6th March 2026. నేను ఈరోజు మనకి ఈ వారం ఫ్రైడే క్లోజింగ్ నాటికి ఈ వారం మనకి ఎక్కువ శాతం లాభపడిన స్టాక్స్ని, అలానే ఎక్కువ శాతం నష్టపోయిన స్టాక్స్ని, అలాగే లిక్కర్ స్టాక్స్లో ఈ వారం మనకి కనిపించిన యాక్టివిటీని వీడియోలో షేర్ చేశాను. సో వీడియోని చివరి దాకా చూడడానికి ట్రై చేయండి. Standard disclaimer: I am sharing this only for educational and informational purpose. Please do not make any trade based on the view shared in the video. వీడియోలో మనం ఫర్దర్గా ఒక్కొక్క స్టాక్ని ఇన్ డీటెయిల్ అనాలిసిస్ చేద్దాము. ఫ్రెండ్స్, ఈ వారం మనము ఈ వీక్లీ గెయినర్స్ అండ్ లూజర్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్ స్టాక్ మనకి మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్గా కనిపిస్తుంది. ఈ స్టాక్ మనకి ఈ వారం నియర్లీ 16% దాకా పెరిగింది. ఈ వారం మనం చూసినట్టయితే మేబీ మార్కెట్లో కొంచెం ఆర్డర్ బుక్ న్యూస్ వల్ల ఈ వారం మనకి ఈ స్టాక్ కొంచెం పెరిగినట్టు అర్థమవుతుంది. ఒకసారి మనం రిజల్ట్స్ కూడా చెక్ చేసినట్టయితే లాస్ట్ క్వార్టర్ ఈ కంపెనీ మంచి రిజల్ట్సే పోస్ట్ చేసింది. సో ఒక్కసారి మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ చెక్ చేసినట్టయితే మనకి నియర్గా 2100 దగ్గర ఈ స్టాక్కి ఒక సపోర్ట్ ఉంది. మనకి రెసిస్టెన్స్ చూసినట్టయితే 3000, దాని ఒక హై 3500గా కనిపిస్తుంది. ఒకసారి డే చార్ట్లోకి వెళ్ళినట్టయితే లాస్ట్ 2 days బికాస్ ఆర్డర్ బుక్ ఆర్ మార్కెట్లో రన్ అవుతున్న ఇప్పటి న్యూస్కి ఈ స్టాక్ కొంచెం పెరుగుతున్నట్టు మనకి తెలుస్తూ ఉంది. ఇది మీరు గమనించగలరు. ఫ్రెండ్స్, మనకి ఇంకొక వీక్లీ గెయినర్ కనుక చూసినట్టయితే వన్ సోర్స్ స్పెషాలిటీ ఫార్మా లిమిటెడ్. మనకి ఈ స్టాక్ దాని యొక్క హై 2200 నుంచి కరెక్ట్ అవుతూ దాని యొక్క సపోర్ట్ 1120 దగ్గర ఒక సపోర్ట్ తీసుకొని గత 1 monthగా ఇది హయ్యర్ సైడ్ వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా మనకి ఈ వారం ఈ స్టాక్ నియర్గా 13% పైన పెరిగినట్టు తెలుస్తుంది. ఈ స్టాక్ మీద మనకేమన్నా న్యూస్ ఉందా అనేది ఫర్దర్గా చెక్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మనకి చాలా వారాలుగా కరెక్ట్ అవుతున్న జెన్సార్ టెక్నాలజీస్ ఒకసారి ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్కి మీరు ఐటీ సెక్టర్కి అంత ఇంట్రెస్టెడ్ లేనట్టయితే ఈ స్టాక్ని ఇగ్నోర్ చేయొచ్చు. చార్ట్స్ పరంగా మనం చూసినట్టయితే ఈ స్టాక్ మనకి హై నుంచి కరెక్ట్ అవుతూ దాని యొక్క ప్రీవియస్ సపోర్ట్ 528 దగ్గర ఈ వారం మనకి సపోర్ట్ తీసుకొని కొంచెం హయ్యర్ సైడ్ ఫామ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. కమింగ్ వీక్స్లో కూడా ఒకసారి ఇలానే హయ్యర్ సైడ్ వెళ్తుంది అనేది మనం గమనించాల్సి ఉంటుంది. మనకి ఇంకొక వీక్లీ గెయినర్ స్టాక్ కనుక చూసినట్టయితే యునైటెడ్ బ్రేవరీస్ లిమిటెడ్ కనుక గమనించినట్టయితే మనకి దాని యొక్క హై 2200 నుంచి కరెక్ట్ అవుతూ మనకి 1500 దగ్గర నియర్గా సపోర్ట్ తీసుకొని అది మనకి హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. ఈ వారం మనకి హ్యూజ్ బయింగ్ వచ్చినట్టు ఈ స్టాక్లో తెలుస్తూ ఉంది. ఈ వారం నియర్లీ మనకి 10% దాకా పెరిగింది. అలానే ఒక్కసారి డే చార్ట్లో చూసినట్టయితే లాస్ట్ 2 daysగా సమ్ మూమెంట్ జరుగుతున్నట్టు మనకి కనిపిస్తుంది. అలానే ఒక్కసారి మనం అదర్ యునైటెడ్ స్పిరిట్స్ కనుక చెక్ చేసినట్టయితే యునైటెడ్ స్పిరిట్స్ కూడా మనకి 1500 దగ్గర నుంచి కరెక్ట్ అవుతూ ఇప్పుడు కొంచెం సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు తెలుస్తుంది. మనం ఒకసారి రాడికో కైతాన్ని కూడా గమనించినట్టయితే మనకి 3300 హై నుంచి కరెక్ట్ అవుతూ మనకి ఈ లెవెల్లో 2500లో సపోర్ట్ తీసుకొని హయ్యర్ సైడ్ మూవ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఓవరాల్గా మనకి ఏదన్నా ఫ్రెష్ న్యూస్ ఉందా ఈ లిక్కర్ స్టాక్స్కి అనేది ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వారం మనకి అదర్ గెయినర్స్గా ఉన్న స్టాక్స్ని ఇక్కడ యాడ్ చేశాను. కుదిరితే మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఈ వారం మనం లూజర్స్ కనుక గమనించినట్టయితే మనకి నెట్వర్క్ టెక్నాలజీస్ ఈ వారం సుమారుగా 12% దాకా కరెక్ట్ అయినట్టు తెలుస్తుంది. లాస్ట్ 2 weeksగా వచ్చిన గెయిన్స్ ఈ వారం ఆ గెయిన్స్ని కవర్ అయిపోయినట్టు తెలుస్తూ ఉంది. ఇది కూడా మీరు ఒక్కసారి గమనించగలరు. మన సెకండ్ వీక్లీ లూజర్ స్టాక్ కనుక చూసినట్టయితే మహానగర్ గ్యాస్ లిమిటెడ్. ఈ స్టాక్ మేబీ మనకున్న కరెంట్లీ వెస్ట్ ఏషియన్ న్యూస్ వల్ల ఈ స్టాక్ మనకి ఈ వారం కరెక్ట్ అవుతున్నట్టు అర్థమవుతుంది. నియర్లీ ఈ స్టాక్ మనకి నియర్గా 10% దాకా కరెక్ట్ అయింది. ఫ్రెండ్స్, మనము ఇంకొక వీక్లీ లూజర్ స్టాక్ కనుక చూసినట్టయితే బజాజ్ ఫిన్సర్ ఈ వారం మనకి నియర్గా 5% దాకా కరెక్ట్ అయింది. సేమ్ మనకి హెచ్డిఎఫ్సి లైఫ్లో కూడా ఈ వారం నియర్గా 5% దాకా కరెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఒకసారి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఆ స్టాక్స్ని చెక్ చేయండి. ఇక్కడ నేను
ఈ వారం మనకి 5% అండ్ అబోవ్ కరెక్ట్ అయిన స్టాక్స్ని యాడ్ చేశాను. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే ఫర్దర్గా మీరు హోల్డింగ్ ఉన్న ఒకసారి ఫర్దర్గా మీరు స్టడీ చేయడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ వారం సెక్టోరియల్ వీక్లీ లూజర్స్ అండ్ గెయినర్స్ కనుక చూసినట్టయితే ఈ వారం మనకి నిఫ్టీ పిఎస్యు బ్యాంక్ ఎక్కువగా కరెక్ట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. నియర్లీ 6.5% దాకా ఎక్కువ కరెక్ట్ అయింది. తర్వాత చూసినట్టయితే నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ బ్యాంక్, నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ ఇవి మనకి ఎక్కువగా కరెక్ట్ అవుతున్నట్టు తెలుస్తుంది. అదే మనకి ఎక్కడ గెయినర్గా ఉంది అంటే నిఫ్టీ సిపిఎస్సిలో మనకి ప్రాఫిట్ఫుల్గా కనిపిస్తున్నట్టు అర్థమవుతుంది. ఇది మనకి సెక్టోరియల్ సైడ్ కనిపిస్తున్న డేటా. ఇప్పుడు మనం కామెక్స్లో గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ కనుక చెక్ చేసినట్టయితే సిల్వర్ మనకి $82 దగ్గర ట్రేడ్ అవుతుంది. అలానే గోల్డ్ $5,078 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ కనుక చెక్ చేసినట్టయితే క్రూడ్ ఆయిల్ మనకి 85 దగ్గర వెళ్ళింది. బ్రెంట్ క్రూడ్ మనకి 88 దగ్గర ట్రేడ్ అవుతుంది. కొంచెం మనకి ఇండియన్ మార్కెట్కి ఈ క్రూడ్ ఆయిల్ పెరగడం అంత మంచిది కాదు. ఒకసారి మన మార్కెట్ మీద ఈ ప్రైజెస్ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి కమింగ్ డేస్లో మనం ఈ డేటాని కేర్ఫుల్గా వాచ్ చేయాల్సి ఉంటుంది. ఇది మీరు గమనించగలరు. ఈరోజు మనము మన ఈటీఎఫ్స్ క్లోజింగ్స్ ప్రైస్ కనుక చెక్ చేసినట్టయితే గోల్డ్ బీస్ మనకి 130 రూపీస్ దగ్గర క్లోజ్ అయ్యింది. అలానే సిల్వర్ బీస్ కనుక చెక్ చేసినట్టయితే మనకి నియర్గా 247 దగ్గర క్లోజ్ అవుతున్నట్టు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మనము నిన్న ఫ్యూచర్స్ డేటా కనుక చెక్ చేసినట్టయితే నిన్న మన ఫ్యూచర్స్ డేటా చూసినప్పుడే మనం నిన్న లాంగ్స్లో మనకి ఎక్కువ వాల్యూమ్ మల్టిపుల్స్తో కనిపించట్లేదు, ఇది షార్ట్ కవరింగ్ ర్యాలీ లాగా ఉన్నట్టుంది అని అనిపిస్తుంది అని చెప్పి డిస్కస్ చేసాము. బట్ ఈరోజు చూసినట్టయితే మనకి ఎక్కువ మార్కెట్ రివర్స్ డైరెక్షన్లోనే తీసుకునింది. మేబీ నిన్న ఎవరైతే లాంగ్స్ వెళ్ళి ఉంటారో ఈరోజు వాళ్ళంతా ఇంపాక్ట్ అయి ఉంటారు అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఈరోజు కనుక మన ఫ్యూచర్స్ డేటా కనుక చెక్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఫ్యూచర్స్లో లాంగ్స్ ఎక్కడ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయి అంటే యునైటెడ్ స్పిరిట్స్లో మనకి ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. తర్వాత ఎన్ఎండిసిలో మనకి ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. రిలయన్స్లో కూడా మనకి ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నాయి. ఫర్దర్గా మనకి మెటల్ స్టాక్స్లో కూడా ఎక్కువ లాంగ్స్ బిల్డ్ అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. అలానే మనము షార్ట్స్ ఎక్కువ బిల్డ్ అవుతున్నాయో అని చెక్ చేసినట్టయితే షార్ట్స్ నిన్న కనుక మనం గమనించినట్టయితే నిన్న మనం డిస్కస్ చేసాము ఐసిఐసిఐ బ్యాంక్లో మనకి షార్ట్స్ ఫ్రెష్గా బిల్డ్ అవుతున్నాయి అని చెప్పి అనుకున్నాం. ఈరోజు అది 3% దాకా కరెక్ట్ అయింది. అలానే ఎస్బీఐలో కూడా మనకి ఫ్రెష్ షార్ట్స్ వస్తున్నాయి అని చెప్పి డిస్కస్ చేసాము. అది కూడా మనకి నియర్గా ఈరోజు 2.67% దాకా కరెక్ట్ అయ్యింది. అలానే యాక్సిస్ బ్యాంక్ కూడా నిన్న కూడా మనం యాక్సిస్ బ్యాంక్ షార్ట్లోనే ఉందని చెప్పి వాల్యూమ్ మల్టిపుల్తో నిన్న హయ్యెస్ట్ షార్ట్స్ యాక్సిస్ బ్యాంక్ మీద ఉన్న ఇది కూడా ఈరోజు మనకి 2.5% దాకా కరెక్ట్ అయింది. ఈ మధ్య మనకి బాగా పెరిగిన అశోక్ లేలాండ్ ఈరోజు మనకి వాల్యూమ్ మల్టిపుల్తో షార్ట్స్ బిల్డ్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఒకసారి మీరు గమనించగలరు. ఇది మనకి ఫ్యూచర్స్లో కనిపిస్తున్న డేటా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Please also give a comment in the comment section. It really encourages us. Thank you.